అందరికీ వాడిని ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయించి తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళని పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఏం కావాలయ్యా మీకు అంటే నీళ్ళు అడుగుతారు అంతే. ఎందుకంటే వర్షాల మీద ఆధారపడే ప్రాంతం ఇదంతా కూడా రైతులు కానీ అందరూ. అటువంటిది ఆనాడు నాకు దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజలకు ఆహారం తీర్చడానికి మరి 194 కోట్ల రూపాయలతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ హిందూపూర్ పట్టణానికి ఈ తాగునీటి సమస్యను పరిష్కరించి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అసలు ఇక్కడ చూస్తే మనం కుప్పం కంటే కూడా హిందూపురానికి ఎక్కువ నిధులు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇక్కడ రామారావు గారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం, అలాగే అన్నయ్య హరికృష్ణ అన్నయ్య 3 సార్లు, తర్వాత నేను 2 సార్లు, అలాగే ఇక్కడ అన్ని ట్రాఫిక్ అయితేనేమి పోలీసు డిపార్ట్మెంట్ విషయంకి వస్తే ఇక్కడ 2వ పట్టాన మరి ఆనాడు భూమిని కేటాయించి మరి 50 లక్షలతో ఇక్కడ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దళిత సోదరుల విన్నపం మేరకు అంబేద్కర్ భవన్ నిర్మాణం 1 కోటి రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క మాతా శిశువు సంరక్షణ దానికి 1 రూపాయలతో దాన్ని ఒక భవన నిర్మాణం చేయడం జరిగింది. ఆవిడ చేసిన పనులు, ప్రతిపక్షంలో ఉండి కూడా చేస్తున్న పనులు, రేపు చేయబోయే పనులని కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ అభ్యున్నతి కోసం అందరూ కూడా మన సైకిల్ గుర్తుకే మీ ఓటేసి మన తెలుగుదేశం పార్టీ ఇక నేను శాసన అభ్యర్థిని అందులో మరి అందరూ కూడా అందరూ ఒకే తాటిపై ఉరకెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి మీరందరూ సంఘటితం అయ్యారో ఎలాగైతే పార్టీలు 3 కూడా ఒక శక్తిగా సంఘటితమైందో మీరంతా కూడా రేపు ఇలాగే ఇదే ఉరకెత్తుతున్న ఉత్సాహంతో మీ ఓటు సైకిల్ గుర్తుకేసి 2 ఓట్లు మన తెలుగుదేశం పార్టీ అటు శాసనసభ అభ్యర్థి నన్ను, అటు లోక్సభ అభ్యర్థి నేను కోరుకుంటూ, అలాగే 2 సార్లు లేపాక్షి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఘనంగా జరిపించాము. మన ప్రధానమంత్రి కూడా చెల్లాడు ఇక్కడికి లేపాక్షికి. అంటే అంతర్జాతీయ స్థాయికి మనం తీసుకెళ్ళాం. మన లేపాక్షిని తీసుకెళ్ళి మొత్తం ప్రపంచం గుర్తించేలా ఒక ఇవాళ చూస్తున్నాం. ఏదో శని ఆదివారాలు ఇదివరకు 200-250 మంది వచ్చేవాళ్ళు. ఇవాళ సుమారుగా ఒక 5-6 వేల మంది ప్రతి చికిత్స అందించడానికి 1 కోటి రూపాయలతో మనం ఆసుపత్రికి మనం 2 వెంటిలేటర్లు ఇచ్చాం. అలాగే ఈ పేదల ఆకలిని తీర్చడానికని ఏదైతే అన్న క్యాంటీన్ ఉండేదో ఈ పిచ్చోడు తీసేసాడు ఈ జగన్. వేరే రాష్ట్రాల నుండి పక్కన తమిళనాడులో ఉంది అమ్మ క్యాంటీన్. ఇప్పుడు ఉన్న స్టాలిన్ ముఖ్యమంత్రి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. మరి పేదవాడు రెక్కాడితే కానీ డొక్కాడదు. అటువంటిది 5 ఏళ్ళ నోటుకి వెళ్ళకుండా మొత్తం అన్న క్యాంటీన్ తీసేస్తే అప్పుడు మనం 2022 మే 28న మళ్ళీ అన్న క్యాంటీన్ని మన సొంత నిధులతో మనం ప్రారంభించడం జరిగింది. రోజుకి 400 మందికి మంచి పుష్టి ఆహారాన్ని మనం అందజేస్తున్నాం. అలాగే ఆగస్టు సుమారుగా సెప్టెంబరు మనం ఆగస్టు 17, 2022లో ఈ యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించి మొత్తం అన్ని మీ ఊరికి వచ్చిందా? ఎన్నిసార్లు ఇప్పటికీ